ఈ రోజుల్లో సేవకులు ప్రజల్ని ఎలా ఆకర్షిద్దామా లేదా డబ్బులు ఎలా కూడబెట్టుకుందామా అనే ఆలోచనలో ఉన్నారే తప్ప దేవుని నామానికి మేము మహిమకరంగా ఉన్నామా లేదా అవమానకరంగా ప్రవర్తిస్తున్నామా అనేది ఎవ్వరు ఆలోచించట్లేదు. ఇష్టానికి ప్రవచనాలు చేస్తున్నారు, ఇష్టానికి వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని సేవకులుగా లేపుతున్నారు, ఇష్టానికి సంఘాలు నిలబెడుతున్నారు, ఇష్టానికి సేవకులు నిలబెడుతున్నారు. ఇష్టమైపోయింది. దేవుడు నా పట్ల సంతోషంగా ఉన్నాడా లేదా అనేది ఎవ్వరికీ లేదు. డబ్బులు సంపాదించుకుంటున్నావా, పేరు గడించుకుంటున్నావా, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నావా, లేదా ప్రజలను ఆకర్షిస్తున్నావా, పబ్లిసిటీ చేస్తున్నావా అనేది తప్ప ఆయన నామానికి మహిమకరంగా నువ్వు లేకపోతే మాత్రం ఆయన తుంచి వేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఆయన నిన్ను పట్టుకున్నాడు, నిన్ను నిలవబెట్టుకున్నాడు. దేనికోసం? ఆయన నామం మహిమ కోసం. అంతేగాని నీ ఇష్టానికి ప్రవచిస్తూ నీ ఇష్టానికి దేవుడు ఇందుకు చేయలేదు ఆ ప్రవచనాలని చెప్పి మరలా దేవుడి మీదకి తోసేయడం కరెక్ట్ కాదు. ఆలోచన.